మంగళవారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, మిథున లగ్నంలో సూర్య భగవానుడి యొక్క శుభస్థితి, అలాగే బుధుడు స్వక్షేత్ర స్థితి, గురువు ఉచ్చస్థితి కర్కాటకంలో, గురుయుత శుక్రుడు కర్కాటకంలో శుభరాశిలో ఉన్నారు, కేతు చంద్రుడు సింహంలో, రాహువు కుంభంలో, శని మీనంలో, కుజుడు వృషభంలో. ఈ వారంలో 3 గ్రహాలు మారాయి. కుజుడు వృషభంలోకి మారారు, మిథునంలోకి సూర్యభగవానుడు, అలాగే సింహంలోకి చంద్రుడు మారారు. నిజ జ్యేష్ఠ శుద్ధ సప్తమి నుండి నిజ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు, జూన్ 21 నుండి జూన్ 27 వరకు ముఖ్య పంచాంగం, అలాగే ఖగోళ విశేషాలు. జూన్ 21 ఆదివారం మధ్యాహ్నం 1:55 ఉత్తరాయణాంతం అనగా సమ్మర్ సొలిస్టిస్, దీన్ని గ్రీష్మ అయనాంతం అని కూడా అంటారు. ఉత్తరాయణంలో సుదీర్ఘమైన పగటి కాలం నమోదవుతుంది. సూర్యుడు ఉత్తర దిక్కున అత్యధిక డిక్లినేషన్లో ఉండే సమయం ఇది. జూను 22 సోమవారం శుద్ధాష్టమి మధ్యాహ్నం 2:57 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం. రాత్రి 8:12 రవి ఆర్ద్రా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూన్ 23 మంగళవారం ప్రత్యేక పర్వదినాలు లేదా ఖగోళ సంఘటనలు ఏవి ఈరోజు లేవు. జూన్ 24 బుధవారం చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర రాత్రి 1:41 ఉంటారు. ఇది చాలా విశేషమైంది. స్పైకా దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శనం చేసుకోవటం విశేషము. అయనాంశకి ఇదే మూలం. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి, శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. బుధుడు బృహస్పతికి సమీపంగా ఉంటారు. 26 శుక్రవారం రామ లక్ష్మణ ద్వాదశి, 27 శనివారం శని త్రయోదశి, చంద్రుడు ఎంటారస్ అనగా జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఆకాశంలో దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ అంతరిక్ష పంచాంగ సంబంధమైన విశేషాలు.